ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ సర్కార్ నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతులకు ఒక మరో గుడ్ న్యూస్ వచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏంటిదంటే ముఖ్యంగా ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలు, తర్వాత రైతు బీమా అనేటువంటి స్కీమ్స్ ఇవన్నీ అప్డేట్ చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాప్. ధరణి పోర్టల్ వల్ల ఇప్పటికే చాలా మందికి ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ కాలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఒక మంచి డిస్కషన్ చేసింది, కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్తో పాటు రైతు బీమా అంటే ప్రతి రైతుకి అంటే సాగు చేసినటువంటి రైతు కావచ్చు, మిగతా రైతులు రైతు బీమా కింద 2 విడతల్లో 15,000 రూపాయల చొప్పున ఈ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. 15,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు చెందాలి, ఫార్మర్స్ కి డైరెక్ట్ గా. అలాగే 2 విడతల్లో సంవత్సరానికి 30,000 రూపాయలు చొప్పున ఈ రైతు బీమా కింద. ఇక ధరణి విషయానికి వచ్చేసి ముఖ్యంగా అసైన్ ల్యాండ్స్ కావచ్చు, పోడు భూములు కావచ్చు, ఇప్పటి వరకు మీరు అంటే కబ్జాలో ఉండి కూడా భూములు పట్టాలు కానివ్వకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి అడ్డుకట్టను ఆ ధరణి పోర్టల్లో ఉండేటువంటి సమస్యలన్నిటి గురించి సర్కార్ సర్వత్రంగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆయా జిల్లా కలెక్టరేట్ నుంచి కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ప్రముఖ నిపుణుల చేత కావచ్చు ధరణి సమస్యను ఈ విధంగా పారదోలాలి అండ్ కొత్త ల్యాండ్ పాస్బుక్లు ఎప్పటి నుంచి సప్లై చేయాలి అనేటువంటి డిస్కషన్ అయితే మొత్తానికి జరుగుతుంది. దీనికి సంబంధించి అతి త్వరలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దీనిపైన కీలక ప్రకటన చేసేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తానికి ధరణి సమస్య తీరుస్తూ రైతులకు పోడు భూములు కావచ్చు, వ్యవసాయ అటవీ ప్రాంతాలు ఉంటూ చాలా రోజులుగా అంటే కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటూ ఉన్నటువంటి రైతులందరికీ భూములు మాత్రం పట్టాలు ఎక్కబోతున్నాయి. ఓకే, అయితే ధరణి పోర్టల్కి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అండ్ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.